హలో! హాయ్ అండి అందరికి. మనందరికీ తెలుసు కదా! 2024 ఎన్నికల్లో బాగా వినిపించిన పేరు ముద్రగడ పద్మనాభం. ఎందుకు ముద్రగడ పద్మనాభం పేరు బాగా వినిపించింది అంటే, ఈయన లాస్ట్ వరకు కూడా ఏ పార్టీలో చేరటాలో చాలా సస్పెన్స్ ఉందనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన ఇంటికొచ్చి మాట్లాడితే నేను పక్కా జనసేనలో చేరతా అని చెప్పేసి అప్పట్లో ఆయన ప్రకటించడం జరిగింది. కాకపోతే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం ఇంటికి ఎళ్ళలేదు. ఆయన మాట్లాడలేదు. అయితే చివరి నిమిషంలో ఆయన ఏంటి అంటే వైసీపీలో చేరిండనమాట. వైసీపీలో చేరి ఆయన కూడా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అయితే జరిగింది. అయితే అప్పుడు ఈయన ఒక శపథం అయితే చేయడం జరిగింది. ఆ శపథం ఏంటంటే పవన్ కళ్యాణ్ గనుక పిఠాపురంలో గెలిస్తే నేను నా పేరు మార్చుకుంటాను అని చెప్పేసి ఈయన అప్పట్లో పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈయన అనుకున్నట్లుగానే గెజిట్‌లో తన పేరు కూడా పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాడు. అంటే ఓడిపోతే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పేసి చెప్పిండనమాట. ఓడిపోయిన తర్వాత రెడ్డిగా కూడా మార్చుకున్నాడు. అయితే రీసెంట్‌గా ఎందుకు మళ్ళా ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఇంత వార్తలోకి వచ్చానంటే, రీసెంట్‌గా పద్మనాభానికి కొడుకు, కూతురు ఉన్నారనమాట. కూతురేమో జనసేనకి సపోర్టివ్‌గా ఉన్నదనమాట. జనసేనకి సపోర్టివ్‌గా జనసేనలో పార్టీలో చేరాలని చెప్పేసి ఆమె అనుకుంది. అయితే ఆ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. ఎందుకు అంటే ముద్రగడ పద్మనాభం గారు అనుమతుంటేనే నువ్వు జనసేనలో చేరాలి అని చెప్పేసి హోల్డ్‌లో పెట్టారనమాట ఆమె చర్యని. అయితే రీసెంట్‌గా ఆహ్, ఈయనకి ముద్రగడ పద్మనాభానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని చెప్పేసి వార్తలైతే వచ్చినాయి. కాకపోతే దీన్నైతే ఖండించడం జరిగింది. పార్టీ అంటే 2029లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటా అని చెప్పేసి అన్నాడనమాట. కాకపోతే ఇప్పటికైతే ఏ పదవి ఇచ్చేందుకైతే జగన్మోహన్ రెడ్డి కూడా ఆసక్తిగా లేరు. అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని కొడుకు అని చెప్పేసి ఆయనకి గిరి ఉంటాడు. కూతురేమో జనసేనతో ఉంది. గిరి అని చెప్పేసి కొడుకు ఉన్నాడు కదా! కొడుకుకి జగన్మోహన్ రెడ్డి రీసెంట్‌గా పత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారనమాట. పత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు. ఎందుకు అంటే ఎమ్మెల్యే సమన్వయకర్త. అంటే ఇంకా ఆటోమేటిక్‌గా ఈయనే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ఇక్కడ మనకైతే తెలుస్తా ఉంది. ఏదేమైనా గానీ ముద్రగడ పద్మనాభానికి గుర్తింపు ఇద్దామంటే పార్టీ అధికారం లేదు కాబట్టి ఆయన కొడుక్కి ప్రస్తుతానికి పత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఆయనకు ఒక గుర్తింపు అంటే ఆయన కొడుక్కి గౌరవం ఇచ్చినట్లు అయితే ఇక్కడ తెలుస్తా ఉంది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి.